జనసేన జనంలోకి వెళ్లబోతోంది. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి దూకుతున్నారు. ఇందుకే పవన్ ఎందుకు పవర్ చూపించాలనుకుంటున్నాడు? పవన్ వ్యూహం ఏంటి? గత యూపీఏ ప్రభుత్వ హయాంలో హడావిడిగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ప్రధాన ప్రతిపక్ష హోదాలో విభజనకు బీజేపీ మద్దతిచ్చింది. ఆ సమయంలో పలు అంశాలపై తెలుగు ప్రజలకు ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ హామీనిచ్చారు. ఏపీ రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం చేయడంతో పాటు 10 ఏళ్లు ప్రత్యేక హోదా కల్పించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కానీ విభజన చట్టంలో వాటిని చేర్చలేదు. ఎన్నికల సమయంలోనూ ఏపీపై వరాల వాన కురిపించారు మోడీ. ఆ తర్వాత బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టినా గతంలో ఇచ్చిన హామీలు మాత్రం అమలు కావడం లేదు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉంటే కేంద్రం నుంచి కనీస సాయం అందటం లేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి పొంతనే లేకుండా పోయింది. ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్ దారుణంగా నష్టపోతోంది. 14వ ఆర్థిక సంఘంతో పాటు కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించింది కేంద్రం. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చించారు పవన్ కళ్యాణ్. అలాగే ఢిల్లీ వెళ్లి దీనిపై తేల్చుకోవాలని తొలుత అనుకున్నా తర్వాత తన నిర్ణయం మార్చుకున్నారు. మరోవైపు తమ ప్రాంతానికి రావాల్సిందిగా తూళ్లూరు రైతులు కోరుతుండటంతో ముందుగా అక్కడికి వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈవేళ రేపో ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించే అవకాశం ఉంది. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులు లేకపోవడంపై సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై సమరానికి సిద్ధమవుతున్నారు. జనంలోకి వెళ్లి జనసేన పవర్ ఏంటో చూపించాలనుకుంటున్నాడు పవర్ స్టార్. రాజధాని ప్రాంతంలో పర్యటించడానికి వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని కోసం రైతులు భూములు ఎందుకు ఇవ్వడం లేదు అన్న అంశాన్ని పరిశీలించాలని డిమాండ్ చేస్తూ ఉండవల్లి రైతులు ఆందోళనకు దిగారు. సారవంతమైన భూముల్లో పండే పంటలను చూసైనా వాటిని ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చేందుకు వ్యతిరేకిస్తున్న రైతులకు అండగా నిలబడాలని వారు డిమాండ్ చేశారు. రైతుల బాధలేంటో తెలుసుకుని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీకి వివరించి ఇక్కడి రైతులకు న్యాయం చేయాలని కోరారు.